భారతదేశపు మహాగ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి తిలక్. మిత్రమా, ఇది నీ వాంఛ కాదని నాకు తెలుసు. కానీ నా శరణు కోరి వచ్చినందుకు, నా దర్శనము కలిగినందుకు కలుగు ఫలము అమోఘము. అందులకే మేము పవిత్ర సాగర జలముతో, సమస్త నదులతో, సమస్త తీర్థముల సమ్మిళితమైన ఈ జలముతో నీకు అభిషేకము గావిస్తున్నాము. జగదభిరాముని నీడలో శరణాగతుడు నిల్చెను, అభిషేకముల విభీషణుణ్ణి కిరీటధారుని చేసెను. లంకాధీశ మహారాజా విభీషణ, లంకా సామ్రాజ్యంలో తమ వల్ల శుభమగుగాక. విభీషణ మహారాజుకి జై! 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 ఏమంటివి? విభీషణుని రాజ్యాభిషిక్తుని చేసినాడా? శార్దూల, నీవు నీ కనులారా చూచినావా? చూచిన మహారాజా. వానర్రాజు సుగ్రీవుడు, యువరాజు అంగదుడు, ఇతర సేనానాయకుల సమక్షమున రాముడు సముద్ర జలములతో వారికి అభిషేకము చేసినాడు. పిదప వారిని లంకాధిపతిగా కీర్తిస్తూ రాజతిలకము దిద్దినారు. ఒక భిక్షుకుడు ఇంకొక భిక్షుకుడితో అన్నాడట, మేము ఈ ప్రపంచంలోని అతి గొప్పదైన రాజ్యాన్ని దానం చేస్తామని. ఆ రెండో భిక్షుకుడు మొదటి వానితో అన్నాడట, నేను నిన్ను ముల్లోకములకు భగవంతుణ్ణి చేస్తాను అని. భళా రామా భళా! ఒక మాయావిని కూడా తన మాయాజాలంలో పడవేసినాడు. మెచ్చుకొనుచున్నాను నీ చతురతను. సుగ్రీవుని కూడా ఇదే విధముగా భ్రమలో పడవేసినాడు. మాకా మూర్ఖ వానరుని తలచుకొనిన నవ్వు వచ్చుచున్నది. కిష్కింధలోని వైభవ విలాసములను విడిచిపెట్టి ఆ వనవాసుల వెంటపడి వ్యర్థముగా తిరుగుతున్నాడు. తమరు లెస్స పలికినారు రాజా. రాముడు మహాచతురుడు. అతను విభీషణునికి రాజతిలకము దిద్ది లంకలో చీలికి తెచ్చుటకై యుక్తి పన్నినాడు. లంకలో ఎవరైతే తమతో ఏకీభవించరో వారు నేడు విభీషణునికి అనుకూలంగా మారే విషయం గురించి ఆలోచిస్తారు. రాముడు అతని మనసులో ఒక ఆశను చిగురింపజేశాడు. ఏ విధముగా సుగ్రీవుని రాజును చేశాడో అదే విధముగా ఒకనాడు విభీషణును కూడా లంకకు రాజును చేస్తాడు. రాముడు ఒకే యోచనతో తమ శత్రువుల మనసులో ఆశను, తమ అనుయాయుల మనస్సులో అనుమానపు బీజములను నాటినాడు. ఈ విషయంపై తీవ్రముగా ఆలోచించవలను మహారాజా. తమరు వచించున్నది సత్యమే అయినచో ఇక మా కర్తవ్యమేమిటి? నా అభిప్రాయంలో శత్రువులపై నేడే దాడి జరపవలెను. అవును మహారాజా, ఇప్పుడు వారు సముద్రమును దాటు ఉపాయము గురించే ఆలోచిస్తూ ఉంటారు. తమపై దాడి జరుగుతుందని ఏమాత్రమూ ఊహించలేరు. శత్రువులు ముందంజ వేయడానికి ముందే వారిని అక్కడికక్కడే మట్టు పెట్టాలి. యువరాజా, క్షమించండి. ఇది అన్నిటికంటే పెద్ద తప్పు కావచ్చు. మన సైన్యానికి లంకలో ఉన్న బలము, శక్తి వేరొక ప్రదేశమునకు వెళ్ళినప్పుడు ఎన్నడూ ఉండవు. తమ శక్తిని నేను సందేహించుటలేదు. మన స్థానములో మనకున్న రక్షణ శత్రుస్థానంలో ఎన్నటికీ ఉండదు. అవును ఇంద్రజిత్, సైనిక శక్తిని ప్రయోగించడం ప్రస్తుతం ఉచితము కాదు.
మనము కుటిల నీతితో కార్యము సాధించవాలి. ఆ నరవానరుల మధ్య గల మైత్రి బంధాన్ని ఏదో విధముగా త్రుంచి వారిలో చీలిక ఏర్పరిచి ఆ సుగ్రీవునితో సంధి చేసుకొని వానిని మనలో కలుపుకొనినచో దీని ఆంతర్యమేమనినా తమరు రాముని చిత్రతను మరలా అతనిపైనే ప్రయోగించుట. బళా! అప్పుడా రామ లక్ష్మణ విభీషణులు ముగ్గురు భిక్షుకుల వలె ఒక ఆశాహీన జీవనమును సాగిస్తూ ఈ ప్రపంచమును సంచరిస్తూ ఉంటారు. సుఖ మహారాజా, సుఖ, నీవు మా గుప్తచరుల విభాగంలో ప్రథముడవు, అందరికంటే చాతుర్యం గలవాడవు. నీవు అసుర విద్యలలో ప్రవీణుడవు. నీ ఇచ్ఛానుసారం రూపమును మార్చుకోగలవు. అందులకై ఈ కార్యమును మేము నీకప్పగిస్తున్నాము. సుగ్రీవుని వద్ద ఏ బలహీనత ఉన్నదో ముఖ్యముగా మనము అది తెలుసుకొనవలెను. స్త్రీ, ధనము, రాజ్యము, వైభవము, ప్రశంస, యశస్సు. ఆ వానరుని మనసులో ఏ బలహీనత ఉన్నదో ఆ బలహీనతను గుర్తెరిగి వానిని మనలో కలుపుకునే కార్యము నీవు అత్యంత చాతుర్యంతో చేయవలే. ఆజ్ఞ మహారాజా. రాక్షస బుద్ధికి సమయము లేదు, అసురులు రాత్రి సంచరులు. దూతగా కదిలెను నిశీచరుడు, దుర్మతులందరూ దైత్యులు. ధనుజుల చేతలు వింతలు. రాక్షస జాతికి చెందిన వారంతా ఆకాశ మార్గమున రాగలరని మీకు తెలుసా? అవును, వారు రాగలరు. వారికి ఆ శక్తి సహజమైనది. అదేదో గుప్త విద్యని నేను విన్నాను. కాదు కాదు, వారు మాయావులు. ఇటువంటి ఎన్నో రకములైన అసుర విద్యలు వారికి తెలుసు. గాలిలో ఎగురుట, ఇష్టానుసారము రూపం మార్చుకున్నటువంటివి. అటువంటి మాయావులతో మనం ఎలా యుద్ధం చేయగలం? ఎలా చేయగలం? అవశ్యం చేయగలం. ఎందుకంటే సత్యం మన పక్షంలోన్నది. శ్రీరామచంద్రులు ఏమన్నారో తెలుసా? సత్యము ధర్మము పట్ల స్థిరచిత్తము కలవారికి ఈశ్వరుడు సహాయం చేస్తాడని. సత్యము అన్నిటినీ మించిన శక్తి. అది మన వద్దనున్నది. కనుక మనము యుద్ధమును చేయగలము, విజయమును సాధించగలము. సముద్రమును దాటితేనే విజయం లభిస్తుంది. అగ్రజ, అందరి మనసుల్లోనూ ఒకే ప్రశ్న ఉత్పన్నమవుతున్నది. మన ఇంత పెద్ద అపార సేనావాహిని సముద్రపు టావలి తీరానికి ఎలా చేరుకోగలదని. కాని అగ్రజ, అందరికీ సంపూర్ణ విశ్వాసం ఉన్నది. తమరికేదీ అసాధ్యం కాదని, తమరి శక్తి ముందు ఏదీ నిలువలేదని, తమరు తలచినచో సముద్రమునే హరింపజేయగలరని. అవశ్యం చెయ్యగలను. కానీ లక్ష్మణ, నా ఉద్దేశ్యం అనవసరమైన బలప్రయోగానికి బదులుగా మరో సాధనం దొరికితే మంచిదని. ప్రభు, నా మదిలో ఒక యోచన వచ్చినది. చెప్పు. మనం విభీషణుడిని ఏదైనా ఉపాయం అడుగుదాం. ఎందుకంటే రాక్షసుల వద్ద చాలా గుప్త విద్యలు ఉంటాయి. కనుక అతడు మనం లంకకు చేరుకోవడానికి ఏదైనా మార్గం సూచించవచ్చు. అవును, నేను నీతో ఏకీభవిస్తున్నాను. రేపు మనం అతడితో ఈ విషయమే మాట్లాడదాం. సూకుడు, మిత్రమా, ఇక నీవు వెళ్ళి విశ్రాంతి తీసుకో. బాగా పొద్దుపోయింది. తమ ఆజ్ఞ ప్రభు. లక్ష్మణ, నీవు కూడా విశ్రమించు.
కిష్కింధాపతి మహారాజు సుగ్రీవునకు జయము. ఎవరు నువ్వు? నా పేరు సుఖుడు. నన్ను లంకేశ్వరుడు మహారాజు రావణుడు ఒక ప్రత్యేక సందేశముతో పంపినాడు. నీ వాస్తవ రూపంలో కనిపించు. ఈ దాసుని ప్రణామములు స్వీకరించండి మహారాజా. సుఖ, ఆసీనుడు కమ్ము. ధన్యవాదములు. చెప్పు, ఏమా సందేశము? మా ప్రభువు లంకాధిపతి రావణుడు తమకు ప్రశంసలు పంపారు. వారు తెలిపారు తమరు వారి మిత్రులు, వాలి సోదరులని, అందువల్ల మీరు కూడా వారికి సోదర సమానులని. ఈ భావనతో మీరు ఎప్పుడైనా లంకకు రావచ్చు. వారు మిమ్మల్ని స్వాగతిస్తారు. లంకానగరంలో బంగారం, వెండి, ధనధాన్యాలు, వజ్ర వైఢూర్యాలు, మాణిక్యాలు వేటికి కొదవలేదు. తమరు ఏది కావాలన్నా తమకు వాటిని సమకూర్చగలం. లంకలో సుఖమందించడం కోసం ఎందరో సుందరాంగులున్నారు. వారి ముందు దేవలోకంలోని అప్సరసలు కూడా పనికిరారు. మహారాజు రావణుడు ఇది కూడా చెప్పాడు. స్వర్గీయ మహారాజు వాలితో తనకున్న మైత్రీ బంధాన్ని అనుసరించి ఇద్దరూ పరస్పరం సాయం చేసుకుంటామని వాగ్దానం చేసుకున్నారు. కానీ వాస్తవానికి తమరు ఆ మాటను మరిచిపోయి అయోధ్య రాకుమారుల మాటలకు మైమరచి తమ సైన్యాన్ని తీసుకుని లంకపై దండయాత్రకు బయలుదేరుతున్నారట. ఏ ప్రలోభానికి లోనై తమరు ఈ తప్పు చేస్తున్నారో రావణుల వారు తెలుసుకోవాలనుకున్నారు. మాకు తమతో ఎలాంటి వైరమూ లేదు, ఏ ద్వేషమూ లేదు, ఏ విరోధమూ లేదు. మేము తమకు ఏ కీడు చేయలేదు. అయినను ఈ అకారణ వైరమెందులకు? రావణుడు ఈ విషయములన్నీ ఆలోచించి తమతో ఈ విధముగా చెప్పమన్నారు. తమరు ఈ మానవులను వదిలిపెట్టి తమ సైన్య సమేతముగా నేడే కిష్కింధకు వెళ్ళిపోవాలి. ఏలననగా వానర రాక్షస వైరం కూడదు. లేదంటే క్షేమకరం కాదు. లేదంటే ఏమి చేస్తారు? మహారాజా, ఒక చిన్న తప్పును సరిదిద్దుకోవడం వల్ల దాని ఫలితంగా రాబో వినాశనాన్ని ఆపవచ్చు. ఆ వినాశనాన్ని కోరి తెచ్చుకోవాల్సిన అవసరమేమున్నది? నాకు సంపూర్ణ విశ్వాసమున్నది. తమ వంటి మహాబలుడు, తేజస్వి, బుద్ధిమంతుడైన రాజు ఇలాంటి మూర్ఖ విషయముల గురించి ఎప్పుడూ ఆలోచించడు. అటువంటి వాటి గురించి నేను ఎన్నోసార్లు ఆలోచించాను. అందుకే తెలుసుకోవాలనుకుంటున్నాను. ఈ లేదంటేలో ఉన్న అర్థం ఏమిటి? నేను రావణుని మాట వినకపోతే ఏమవుతుంది? తమ సర్వ వానర సైన్య వినాశనం, కిష్కింధ రాజ్యంలోని సర్వశక్తుల వినాశనం. దాని తరువాత కిష్కింధ రాజు కూడా రాముడు విభీషణుడి వలె అడవులలో సంచరించవలసి వస్తుంది. చాలించు. క్షమించండి మహారాజా, తమరే వివరంగా తెలుసుకోవాలన్నారు. హే సూర్యపుత్ర, మహారాజా సుగ్రీవ, తమరు తమ కులము యొక్క హితోపాయమును ఆలోచించండి. తమ ఐశ్వర్యమును, సంపదను రక్షించుకునే ఉపాయం ఆలోచించండి. తమ సామ్రాజ్య ఔన్నత్యానికి ఉపాయం ఆలోచించండి. అందుకు ఒకే ఉపాయమున్నది. తమరు మహారాజు రావణుని మైత్రిని స్వీకరించండి. దాని ఫలితం ప్రపంచంలోని సర్వసుఖాలకు అధిపతి అవుతారు. తమరు ఆ సుఖములను అనుభవించి అలసిపోతారు. కానీ ఆ సుఖములు ఎన్నటికీ సమాప్తం కావు. లేదు సుఖ, జీవి నశిస్తుంది, భోగములు నశిస్తాయి. భౌతిక సుఖములు ఏవి శాశ్వతము కావు, అవి నశిస్తాయి. కనుక సుఖముల మోహమున చిక్కి తమ కర్తవ్యం నుండి విముఖులయ్యే వారి కంటే మూర్ఖులు ఎవరుంటారు? మీ లంకాపతి నన్ను ప్రలోభ పెట్టాలని చూస్తున్నాడా? నాకు ఉపకారం చేసిన వారికి ద్రోహం చేయమంటాడా? రాముడు నా మిత్రుడు, అతడిని వెన్నుపోటు పొడవమంటాడా? ఒకటి మాత్రం సత్యము, ఇది అధర్మంపై యుద్ధం.
ఆ రావణుడు ఒక నిర్దోషి అయిన పరస్త్రీని అపహరించి క్షమించరాని పాపమును చేసినాడు. అందులకు ఆ ధూర్త రావణాసురునికి మరణదండన విధించవలసినదే. ఆ రావణుని శక్తికి భయపడి అధమమైన ప్రాపంచిక విషయాలకు ప్రలోభపడి ఆ మహాపాపిని సమర్థించాలా? వాడికి సాయం చేయాలా? అలా చేస్తే నా ఆత్మ నన్ను ఏనాటికి క్షమించదు. నా స్వర్గీయ అగ్రజుడు, మహాబల పరాక్రమవంతుడు, వీరుడు, మహారాజైన వాలి మరణ సమయాన నాతో ఇలా చెప్పాడు: నీవు శ్రీరామునకు ఇచ్చిన మాటను నిలబెట్టుకో అని. నేనిప్పుడు నీవిచ్చిన సలహాను పాటిస్తే మహావీరుడైన నా అగ్రజుడు, మహాప్రకాశవంతుడు, లోకానికి కర్మసాక్షి అయిన నా తండ్రి సూర్యభగవానుడు ఒక్కటే మాట అంటారు: నీచుడు, సుగ్రీవుడు నీచుడు, హేయముగా ఉన్నది నిన్ను చూస్తే అని. మీ రాజుకు మా హితవు గురించి ఇసుమంతైనాను చింతలేదు. తను సమూలంగా నాశనమవుతానని భయపడుతున్నాడు. వానికి తెలుసు శ్రీరామ ప్రభువుతో సుగ్రీవుని సైన్య బలమే కాదు, సర్వనాశన భీషణాగ్ని కీలలు లంకను భస్మము చేయడానికి ఎగిసిపడుతున్నాయని అతనికి స్పష్టంగా తెలుసు. అందుకే వాటిని ఆర్పడానికి కుటిల రాజనీతిని ప్రయోగిస్తున్నాడు. తమరు మా మహారాజును అపార్థం చేసుకుంటున్నారు కపీశ. కాస్త ఆలోచించండి. మాట్లాడకు సుఖా. దూత పని సందేశములందించుటయే, సలహాలివ్వడం కాదు. దూతవై రాకుంటే నీ శిరస్సు ఖండించేవాణ్ణి. మీ మహారాజు మా కర్తవ్య పరాయణతను, మా సద్భావములను అవమానించాడు. వారి సదుద్దేశము మీరు గ్రహించలేదు మహారాజా. మాట్లాడకు. ఏ విధముగా నీ మహారాజు సందేశమును తీసుకువచ్చావో అదే విధముగా దానికి ప్రత్యుత్తరము తీసుకెళ్లి వినిపించు. తమ ఆజ్ఞ మహారాజా. మీ కుటిల, కపటి, కుత్సిత రాజనీతిజ్ఞుడైన రాజుకు చెప్పు, కిష్కింద వానరులకు తమ హితాహితములు బాగా తెలుసునని. వెళ్లి రావణునితో చెప్పు, విభీషణుడు రావడం వల్ల లంక బ్రతికిపోయిందని. కాని రావణుని ముల్లోకాలలోనూ ఎవరూ కాపాడలేరు. మా సమాధానము మీ రాజుకు మరణ సందేశము. అటులనే మీ రాజుతో ఇది కూడా చెప్పు, ఇంకనూ సమయమున్నది. అతడు తనకు, తన కులానికి రాక్షస జాతి ఎతువ కోరేవాడైతే శ్రీరామ ప్రభువుని శరణవేడమని. అప్పుడు అతడే లంకకు రాజుగా ఉండవచ్చు. నాకు రాజ్యకాంక్ష ఏమాత్రమూ లేదు.